నవతరానికి కొత్త రాజకీయం నినాదంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న లోక్ సత్తా పార్టీ ప్రచారంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొన్న రైలు యాత్ర చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఇవాళ బస్సు యాత్ర జరిపారు. తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలుసుకునేందుకు ఇటువంటి యాత్రలు తప్పనిసరి అంటున్నారు జేపీ. నినాదాల్లోనే కాదు, ప్రచారంలో కూడా కొత్త పంతులు తొక్కుతోంది లోక్ సత్తా పార్టీ. ఓటర్స్ ను ఆకర్షించేందుకు రకరకాల ఎత్తులు వేస్తోంది. ప్రచారమైనా నినాదాలైనా ప్రొఫెషనల్ గా ఉండే విధంగా ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటోంది. కేవలం 3 కుటుంబాల్ని కాదు, రాష్ట్రాన్ని గెలిపిద్దాం రండి అంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్న జేపీ సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నాలకు రైల్లో ప్రయాణించి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడైనా బస్సులో ప్రయాణిస్తూ ఎన్నికల ప్రచార జైత్రయాత్ర కొనసాగించారు. తమ పార్టీ మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఎల్ రత్తయ్యతో కలిసి బాలానగర్ నుంచి కేపీహెచ్బీ వరకు వారి బస్సు యాత్ర కొనసాగింది. ప్రయాణికులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్ర అయినా రైలు యాత్ర అయినా ఖర్చు తక్కువ, ప్రయోజనం ఎక్కువ అంటున్నారు జయప్రకాష్ నారాయణ్. ఈ బస్సులో కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ విషయాలు తెలుసుకోవటం, సందేశాన్ని పంపించడం, ఆకాశంలో ఉన్న రాజకీయాన్ని భూమార్గాన్ని పట్టించడం. ఇది జనజీవనాన్ని గురించి రాజకీయంగానే వీడువాడి తిట్టుకోవడం కాదు, ఎవడో ఒకడు ముఖ్యమంత్రి కావడం కాదు. జేపీ యాత్రతో బస్సులోని సిబ్బంది, ప్రయాణికులు పులకించిపోయారు. అనుకోని అతిథి వచ్చారంటూ ఆయనతో కర్చాలనం చేశారు. రాజకీయాల్లో నూతన సంస్కృతికి జేపీ తెరతీశారని వీరు చెప్తున్నారు. తక్కువ దూరం ప్రయాణం చేసిన టికెట్ తీసుకుని ఆదర్శంగా నిలిచారు. రైల్లో, బస్సుల్లో, బైకుల్లో మంచి ప్రచారం చేస్తున్నారు. అతను నిజాయితీపరుడు. అతని గవర్నమెంట్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇటువంటి నిజాయితీ నాయకులు రావాలని కోరుకుంటున్నాం. అంతే. మాకు చాలా హ్యాపీగా ఉంది మా బస్సులో ప్రయాణించినందుకు, జైరాబాద్ బస్సులో ప్రయాణించినందుకు. కొత్త పందాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న లోక్ సత్తాను ఎన్నికల్లో ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.